Wonderful evening, all my dear lovely friends, and a hearty welcome to today's lovely session. And today we are going to deal with a very, very, very important topic. And yeah, before going to start the topic, I would like to inform you one important thing. Okay. Uh, that is, there is a little change in the subtitle of our channel. Okay. మీరు అబ్జర్వ్ చేశారా? స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అని ఉండేది కదా మన గ్రూప్ నేమ్. చిన్న చేంజ్ తేవడం జరిగింది. ఏంటి అది, ఎవరైనా చెప్పగలరా? హలో, హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? యా, చైతన్య. Sneha, my true friend. ఎస్, స్నేహ మై ట్రూ ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది నేను ముందు పెట్టడం జరిగింది ఛానల్ పేరు. అయితే కొంతమందికి ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది, కొంచెం లాంగ్ అవుతుంది కాబట్టి. అలాగే మై ట్రూ ఫ్రెండ్ అని ఎప్పుడైతే మనం అంటామో ఇట్ టచెస్ అవర్ హార్ట్. ఓకే. స్నేహ ఈజ్ రియల్లీ మై ట్రూ ఫ్రెండ్. వై? బికాస్ దిస్ ఈజ్ మై సబ్కాన్షియస్ మైండ్స్ నేమ్ ఆర్ ఇన్నర్ చైల్డ్స్ నేమ్. ఓకే. సో మీరు కూడా ఎప్పుడైతే స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అనుకుంటున్నారో యూ ఫీల్ దట్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్. Am I right? Yes. So from today onwards, we'll move that, continue with that name. And let me share my screen with you and we'll discuss today's topic. Yes. So hearty welcome to you all. Just now I told you, ఇన్ని రోజులు మనం స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అని చెప్పుకుంటూ వచ్చాం. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ స్నేహ మై ట్రూ ఫ్రెండ్. ఓకే. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో, అలాగే మెసేజెస్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా నాకు రీచ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎందుకంటే ఈ ఛానల్ ఏదో టైం పాస్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసం మనం పెట్టింది కాదు. ఇది కంప్లీట్గా టు యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించి అన్ని విషయాలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఏవైతే అవసరమో, అంటే జస్ట్ మైండ్ సెట్ మార్చుకోవడం వలన లైఫ్ ఎంతగా మార్చుకోవచ్చు అన్నది మనం ఈ ఛానల్లో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ యూ కెన్ వాచ్ ఆల్ ద ఇంపార్టెంట్ information and you can take wonderful decisions in your life to make your life much better than now. Okay. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హౌ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఓకే. ఇది ప్రతి ఒక్కరికి కూడాను అవసరం. ఎందుకు అవసరం ఇది అంటే, మైండ్ సెట్ అన్నది ఎన్ని రకాలు ఏంటి అన్నది మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. ఫిక్స్డ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఎక్కువ మంది ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళే లిమిటేషన్స్ పెట్టుకుంటూ, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, లేకపోతే నా ఫైనాన్షియల్ కండిషన్ ఇంతే, నా వల్ల ఏమీ చేత కాదు, ఇలా రకరకాల నెగిటివ్ లేబుల్స్ వేసుకుంటూ ఉంటారు. బట్ వాటి నుండి కానీ మనం బయటపడితే వండర్ఫుల్గా మనం మన లైఫ్ని రీడిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే. ఎందుకు అంత, ఏంటి అవసరం? మైండ్ సెట్ని మార్చుకోకపోతే అవదా అని అనుకుంటే, ఆల్రెడీ మనం ఎన్నో చూస్తూ వచ్చాం రిజల్ట్స్. మన మెంటీస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూనే ఉన్నా, మన గ్రూప్లో అలాగే ఛానల్లో కూడాను. అవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా మీరు మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా చేసుకుందాం అనుకుంటున్నారా?
First of all, I would like to know from you this. Then I will tell you what to do to make your mindset strong. Okay. So first of all, I would like to know from you how these sessions నేను ఏదైతే మైండ్ సెట్ కోసం కండక్ట్ చేస్తున్నానో మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి. హూ విల్ షేర్? యా, ఆశ్లేష, క్యారీ ఆన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. అంటే మేము ఫస్ట్ 3 డేస్ 21 డేస్ అలా మేము స్టార్ట్ చేసాం మ్యామ్ జర్నీ మీతోని. సో స్టార్టింగ్లో నేనైతే మీతో కనెక్ట్ అవ్వక ముందు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిన మ్యామ్. స్ట్రెస్ ఉండే, నాకు పర్సనల్ లైఫ్ అస్సలు బాగాలేదు ఆఫ్టర్ మ్యారేజ్. సో ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా డిస్టర్బ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 0 పొజిషన్కి వచ్చేసినాను మళ్ళీ. సో మళ్ళీ మీ క్లాసెస్ విన్నాకనే నేను ఫోకస్ చేయగలిగాను. మళ్ళీ కొత్త లైఫ్ కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయింది మ్యామ్. స్లోగా నేను గెట్ ఆన్ అవ్వగలిగాను. హెల్త్ విషయంలో కాన్సన్ట్రేషన్ చేశాను, కెరీర్ విషయంలో వచ్చింది. అన్ని విషయాల్లో ఇప్పుడు అవేర్నెస్ ఉంది మ్యామ్. ఏది అని కాకుండా ఆల్రెడీ నా మైండ్లో నుంచి వెళ్ళిపోయినవి కూడా మళ్ళీ నేను రీగెయిన్ చేసుకోగలిగాను. ఆ మైండ్ సెట్ వచ్చింది. అక్కడే ఆగిపోకుండా ఈ గ్రోత్ మైండ్ సెట్ అనేది మనకు ఉండాలి అనేది ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది మ్యామ్. ఇది వరకు ఉన్నా కావచ్చు, బాగున్నాను, జాబ్ చేశాను, అది ఉండే సైకలాజికల్ స్టూడెంట్గా నార్మల్గా ఉన్నాను. బట్ ఇంకా ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఇంకా ఉమెన్ అన్నాక ఇంకా ఎన్నో చేయొచ్చు మనం ఇంకా అనేది బాగా తెలుసుకున్నాను మ్యామ్. స్పిరిచువాలిటీ విషయంలో అయితే చాలా తెలుసుకున్నాను మ్యామ్ మీ దగ్గర నుంచి కొత్త విషయాలు. నా లైఫ్ అయితే ఇక ఇంత తొందరగా మళ్ళీ నేను గెట్ ఆన్ అవుతానైతే అనుకోలేదు ఆ డిప్రెసివ్ మూడ్ నుంచి. బట్ చాలా ఎర్లీగా నేను బయటకు వచ్చాను. ఇప్పుడు హెల్త్ విషయంలో సెట్ అయిపోయింది నాకు ఆల్మోస్ట్. చాలా మంది అంటున్నారు అనమాట నన్ను చూసి, పాజిటివ్ మైండ్ సెట్ లోకి అయితే వచ్చాను అనిపిస్తుంది మ్యామ్. ఎస్, వెరీ గుడ్ అమ్మా. సో అదే అంటే మనం ఆలోచిస్తున్న విధానం మన మైండ్ సెట్ మీదే మన లైఫ్ కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటది. ఓకే. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్ ఈజ్ యూనిక్. అందరి జీవితాలు ఒకటి కాదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంటాయి, డిఫరెంట్ కండిషన్స్, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అన్ని. అయితే వాటిని ఎలా మనం తీసుకుంటున్నాం, మన పర్సెప్షన్ ఏంటి అన్న దాని మీదే మన కంప్లీట్ లైఫ్ డిపెండ్ అయి ఉంటది. అయితే ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉంటారో, పాజిటివ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉంటారో, వాళ్ళు లైఫ్ని చూసే ప్రాస్పెక్టివ్స్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అది లేకపోతే ఒకలాగా ఉంటది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా డిఫరెన్స్, ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది. దట్ ఈస్ ద థింగ్. ఓకే. సింగిల్ అసలు థాట్. వేరే విషయాలన్నిట్లో నేను బెటర్ గా ఉన్నా అని అనుకుంటున్నాను, కానీ ఒక రిలేషన్షిప్ విషయంలో మాత్రం నాకు అసలు ఎప్పటికీ ఆ మైండ్ లో అలా ఉండిపోయింది అనమాట. ఇది సెట్ అవ్వదేమో, ఇంకా అదైతే ఎప్పటికీ నేను ఆ పెయిన్ అనుభవించాలని బట్ అది నేను కంప్లీట్ గా ఆల్మోస్ట్ మర్చిపోయే స్టేజ్ లో ఉన్నాను మ్యామ్. పర్సనల్ ఎస్, ఇష్యూస్ అయితే థాట్ ఎస్. ఉంటది, కానీ అంత డిప్రెసింగ్ లేదు, అంత ఎమోషనల్ లేదు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అవతల వాళ్ళు కూడా నాలో ఆ పాజిటివ్ చూస్తున్నారు. ఎస్. ఎప్పుడైనా కూడా మనం థ్యాంక్ యూ సో మన మచ్ మ్యామ్. యా మోస్ట్ వెల్కమ్. ఎప్పుడు కూడా ఏంటంటే మనం మన కోసం ఏమనుకుంటున్నాం, మనం మన లైఫ్ లో ఏం చేస్తున్నాం, మన లైఫ్ కోసం ఎలా ఆలోచిస్తున్నాం, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మనకి ఐ మీన్ అభిప్రాయాలు ఏర్పడుతుంటాయో ఆ అభిప్రాయాలు రిఫ్లెక్ట్ అవుతాయి అవతల వాళ్ళ మీద. ఓకే. ఒకవేళ అవతల వాళ్ళు మనల్ని ఏమైనా అంటున్నారు, చేస్తున్నారు అంటే అది వాళ్ళ తాలూకా ఇది కాదు, మనలో ఉన్నిందే అది. ఓకే. కాబట్టి మీలో ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుందో ఆటోమేటిక్గా అది అవతల వాళ్ళకి కూడా అర్థమవుతుంది, కాబట్టి వాళ్ళు కూడా మీకు అప్రిషియేట్ చేస్తున్నారు. వెరీ గుడ్ ఆశ్లేష, అండ్ కీప్ ఇట్ అప్, రాక్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. థ్యాంక్ యూ సో యా, మచ్ మ్యామ్. ఆల్ ద ఇది బెస్ట్. మీతోనే కాదు మ్యామ్, నాతో పాటు 6 months జర్నీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. నాకంటే ఎస్, ఏజ్ లో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా విషయాలు నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఎస్. ఎవరితోని ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని అర్థమయ్యాయి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు కూడా.
ఎస్. అదే అమ్మా మన బెనిఫిట్ ఆఫ్ కమ్యూనిటీ. ఓకే. మనందరం కమ్యూనిటీగా ఉంటూ ప్రతి ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవడం, అడగడం, చెప్పడం అన్నీ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇలా అవుతుంది. అదే మనం ఒక్కలమే గాని ప్రయత్నిస్తే సమ్ ఇయర్స్ టుగెదర్ పడుతది. అప్పుడు కూడా మనం అచీవ్ చేయగలుగుతామో లేదో గ్యారంటీ లేదు. ఓకే. సో, అందుకని వి ఆర్ యాడింగ్ వాల్యూ టు అవర్ లైఫ్స్ టుగెదర్. మనందరం కూడా అందరి లైఫ్స్‌లో కూడాను వాల్యూ యాడ్ చేసుకుంటున్నాం. అది కూడా కలిసి. ఓకే. అందుకే ఇటువంటి మంచి రిజల్ట్స్ మనకి తొందరగా వస్తున్నాయి. ఓకే. యెస్. వెరీ గుడ్. థాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. యాహ్! నెక్స్ట్ ఇంకెవరు షేర్ చేస్తున్నారా? నేను చేస్తాను మేడం. చెప్పండమ్మా. ఇప్పుడు అశ్లేష చెప్పినట్టు మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ యాహ్! వెరీ గుడ్ ఈవెనింగ్. అశ్లేష చెప్పండి. చెప్పినట్టు డిప్రెషన్ లో తను ఉండే అని అన్నది కదా. తను డిప్రెషన్ ఉంది అని చెప్పగలుగుతుంది ఇది అని పర్ఫెక్ట్ గా, అంటే అది బయట వాళ్ళకి అర్థమవుతుంది, తనకు అర్థమవుతుంది. కానీ నాకు అర్థం గాని డిప్రెషన్ ఉండే మేడం నేను మీ దగ్గరికి రాకముందు. హ్మ్. అది అర్థం కాదు. ఒక్కోసారి చాలా బాగుంటాను, నాకే తెలిసిపోతుంటది నేను డిప్రెషన్ లోకి పోతున్నాను. హ్మ్. మీ హ్మ్. దగ్గరకు వచ్చాక అది క్లియర్ అయిపోయింది. అంటే యాక్చువల్లీ అసలు మనం ఏంటి అనేది, ఏం జరుగుతుంది, దాని పట్ల కొంచెం అవగాహన, దాన్ని ఓవర్కమ్ చేయగలనన్న నమ్మకము, తర్వాత ఫోకస్ పెడితే తప్పకుండా అవుతది. ఇవన్నీ వన్ బై వన్ మెల్లమెల్లగా నేర్చుకుంటూ కూడా, అంటే అది మేము నేర్చుకుంటున్నానని కూడా అనిపించలేదు, అలవాటుగా అయిపోయింది. యెస్. మీతో ఉండి ఉండి మీరు ఏదన్నా వచ్చినప్పుడు చిన్న కంక్లూజన్ లాగా ఏదన్నా మీ మాట వచ్చేస్తది, అంటే గుర్తుకొచ్చేస్తది ఏదైనా మాకు ఇబ్బంది అనిపించినప్పుడు. తర్వాత ఇంకా ఇంకా ఏమన్నా మేము సాల్వ్ చేసుకోలేని ఏమన్నా ఉంటే మేడం అడుగుదాంలే అన్న ఒక నమ్మకం, అంటే బ్యాక్గ్రౌండ్ యెస్. మాకు ఉన్నది, అంటే హ్మ్. హ్మ్. బ్యాక్ నుంచి మాకు సపోర్ట్ ఉన్నది అన్న ఒక నమ్మకం అనేది ఉన్నది. ఇంకా చూసే వాళ్ళకి అనిపించవచ్చు, ఇంత ఏజ్ వచ్చింది ఇంకా తనకు తోడు కావాలా, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలా అనిపించవచ్చు. ఏజ్ తో సంబంధం లేదు ఆ సపోర్ట్ యెస్. కోరడంలో. యెస్. ఏజ్ తో ఎంతో మందికి తన కడుపులో పెట్టిన పిల్లలు సపోర్ట్ అవుతుంటారు. హ్మ్. వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు. ఆ అవును. విధంగా ఒక విధంగా చెప్తే నా కూతురు ఏజ్ ఉన్నది మీకు. ఒక పెద్ద కూతురులాగా సపోర్ట్ మీ నుంచి నాకు లభిస్తుంది అన్ని విషయాల్లో. యెస్. యెస్. యాహ్! ఫీలింగ్ వెరీ హ్యాపీ అమ్మా. ఈ విధంగా మీకు ఉపయోగపడుతున్నందుకు నిజంగా ఐ యామ్ ఫీలింగ్ గ్రేట్. ఐ మీన్ ఐ షో మై గ్రాటిట్యూడ్ టు యూ. ఎందుకంటే ఏజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా యెస్, తన దగ్గర ఏదో ఉంది నేర్చుకోవడానికి, నేర్చుకోవాలి. నేను నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని మీరు నాకు రీచ్ అయ్యి కేవలం ఏదో జస్ట్ సాటర్‌డే సెషన్స్‌లోనే కాకుండా 6 మంత్స్ జర్నీ కూడాను చేస్తూ వచ్చారు. అండ్ వి ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్‌ఫుల్లీ వితిన్ ఫ్యూ డేస్. ఓకే. యాహ్! ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీ లైఫ్‌లో ఎంత వండర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ ఆల్సో. అండ్ ఆల్ ద థ్యాంక్ యూ. బెస్ట్ ఫర్ ద అప్‌కమింగ్ అటెంప్ట్స్. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఇంకెవరు షేర్ చేస్తున్నారా? ఎటువంటి మైండ్ సెట్ షిఫ్ట్ వచ్చింది మీకు మీ లైఫ్‌లో మన ఈ సెషన్స్ అటెండ్ అవ్వడం వలన? మ్యామ్, చెప్పండమ్మా. మనమేంటో, మనం ఎలా ఉండాలో, మనమేంటో అనేది ప్రతి క్షణం తెలుసుకోగలుగుతున్నాం మ్యామ్. యెస్. అది మీతో జర్నీ తర్వాతే మ్యామ్. మేము ఎప్పటి నుంచో ఉన్నాం, బట్ ఉన్నాం అంతే. యెస్. చేస్తున్నాం, బట్ చేస్తున్నాం అంతే. హ్మ్. రొటీన్ జరిగిందంతా ఒక రొటీన్. పొద్దున్నే లెగుస్తున్నాం, చేస్తున్నాం, వెళ్తున్నాం. దాంట్లో అవేర్నెస్ లేదు, మనం ఏం చేస్తున్నాము అనేది తెలియలేదు. దానిలో మెలకువలు అవి తెలుసుకోలేకపోయాం ఇప్పటి వరకు. ఈ జర్నీలో మీరు చాలా చాలా, మేము ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇంకా పెద్ద పెద్ద మాటలు
మీరు చాలా మా పిల్లల వయసు వాళ్ళు మీరు. మేము ఇంకా ఆ పెద్ద పెద్ద మాటలు చెప్పకూడదు, కానీ మీ చెయ్యి మాత్రం మీ చేతిని పట్టుకున్న తర్వాత మేము చాలా హ్యాపీగా, చాలా సాఫ్ట్గా ప్రతి విషయంలో కొన్ని ఒక్కొక్క రోజు మీకు కూడా తెలుస్తుంది. మనం సండే వస్తే ఇవాళ రిలాక్స్ గా ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. వర్కింగ్ చేసే వాళ్ళకి పొద్దు స్నానం ఇంకా చేసి ఉండి సండే, కానీ ఇప్పుడు సండే వస్తే ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయేమో ఇంకాసేపు చూడొచ్చేమో, ఫాస్ట్ గా పని చేసుకుంటే ఆ తెలియాలి, అది తెలుసుకోవాలి అనే ఒక ఆరాటం. మనం అనుకున్నది ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే అది సాధించాలి, అది ఎందుకు చేయకూడదు, నేను చెయ్యాలి, నేను చేస్తాను అనే ఒక పట్టుదల. కుంగిపోలేదు మ్యామ్. నేను ఏ సపోర్ట్ కోసం నేను ఫస్ట్ ఈ 6 months జర్నీ అప్పుడు మీకు చెప్పాను, నేను మా అన్నయ్య సపోర్ట్ తో జాయిన్ అవుతా మ్యామ్. నో మ్యామ్, ఓన్లీ నా సపోర్ట్ తోనే, నాతోనే, ఇంకా నేను ఎవరిని అడగలేదు. వండర్ఫుల్, గ్రేట్. కంగ్రాచులేషన్స్. నేను ఎందుకు చేయకూడదు, నేను ఇన్ని రోజులు చేశాను కదా, దానికోసమే నేనేం తెలుసుకోగలిగాను, నాకు నేనేమి చేసుకోగలిగాను, నాకు ఇప్పుడు నేను చేసుకోగలుగుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఈ 1 year నా జర్నీలో 2 days 5 days 21 days ఈ ప్రతి సెక్షన్ లోనూ నేను ఒక అవేర్నెస్. ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు అది ఆ మాట నన్ను వినటానికే నాకు ఒక రకంగా అనిపించేది, ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను అని. రీకాల్ చేసుకున్నప్పుడు బట్ నేను మాట్లాడినవన్నీ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉంటాం కదా మ్యామ్, మీ చూస్తూ. బట్ ఇప్పుడు చాలా చాలా నేను మాట్లాడే ప్రతిదీ ఎవరైనా కష్టంలో ఉంటే, కష్టం నేను తీసేయలేకపోవచ్చేమో కానీ ఓదార్పు అయితే ఇవ్వగలుగుతున్నా మ్యామ్. వెరీ గుడ్. చాలా Congratulations, మెనీ థ్యాంక్స్ మ్యామ్. సో హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో. ఎందుకంటే అదే మీరు అల్వేలమ్మ ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్. ఓకే, మీరే ఇప్పుడు అన్నారు కదా మా కూతురు ఏజ్ మీది, కాబట్టి ఇంకా చాలా పదాలు ఉన్నాయి కానీ వాడకూడదని. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ నన్ను మీ కూతురుగా మీరు అనుకోగలుస్తున్నారు. అండ్ మనసులో ఒక రకమైన మనకి బాండింగ్ ఏదైతే ఉందో, ఇది ఆత్మ సంబంధం, ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటది. మా పాప 88 లోనే మా పాప మ్యామ్. మా పాప కంటే మీరు చిన్న. నాది 84 అమ్మా. ఇది మా పాప 80. కొంచెం పెద్ద. కానీ మ్యారేజ్ మాత్రం మా పాపకి నేను 2008 లోనే చేశాను. నాది 2009. అదే 1 year అటు ఇటు. మొన్న మ్యారేజ్ డే అప్పుడు మా సార్ అంటున్నారు, మన పిల్ల వయసే అనుకుంటానే అని అంటున్నారు. చాలా చాలా హ్యాపీ అమ్మా. చాలా మీ ద్వారా మేము ఎలా ఉండాలి, మేము ఏమి నేర్చుకోవాలి, ఈ వయసులో ఏముంటుంది అని కాదు, కొత్త జర్నీ, ఇది ఒక కొత్త జర్నీ. నిన్న ఎవరో అడిగారు, మీ వయసులో ఇంత యాక్టివ్ గా ఇలా ఎలా ఉంటున్నారు మేడం అని. వయసు వచ్చింది, దేనికి వచ్చింది, కట్టుకే వచ్చింది, మనసుకు రాలేదని చెప్పాను నేను. సో నిన్న ఈ వయసు కోసమే, అంటే ఏదో మేము మాట్లాడుతూ హెల్త్ కోసం మాట్లాడుతూ నాన్నగారు నేను అంటే ఎలా ఏంటి హెల్త్ కోసం కేర్ తీసుకుంటుంటారు ఒక్కొక్కరు, అలా కొంచెం మాటలు వచ్చి అప్పుడు నాన్న అన్నారన్నమాట. అంటే మొన్న 69 కంప్లీట్ అయ్యి 70 వచ్చింది కదా నాన్నగారికి, కానీ నాకు 70 years వచ్చినట్టు నాకు అనిపించడం లేదు, అనిపించదు అన్నారన్నమాట నాన్న. ఓకే, అది నేను కూడా అదే అన్నాను, నాకు 40 వచ్చింది అని అనిపించదు నాన్న, అప్పుడే 40 వచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇదేంటంటే ఏజ్ ఈజ్ ఓన్లీ ఫర్ బాడీ అమ్మా, నాట్ ఫర్ మైండ్.
ఎస్ ఓకే. మనం శరీరం ధరించి ఉన్నాం కాబట్టి వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు. ఈవెన్ శరీరానికి సంబంధించి వచ్చినా కూడా మనకు లాస్ట్ టైం స్వాతి గారు ఇంటికొచ్చి అన్ని చెక్ చేశారనమాట బాడీ రిలేటెడ్. ఓకే. అప్పుడు కూడాను మా నాన్నగారిది 47 బాడీ ఏజ్ చూపిస్తుండేది. నాది 27 చూపిస్తుండేది అనమాట. ఓకే. నాకెప్పుడు అలానే ఉంటది. ఏదో నాకు 40 ఇయర్స్ వచ్చేసాయి అన్న ఫీలింగే నాకు రాదు అసలు. ఇయర్స్ ఫీలింగ్ అసలు అనేది అది మనసుకు సంబంధించింది, మన మైండ్ కి సంబంధించింది. అంతే అంతే. మనం ఎంత యాక్టివ్. కానీ మ్యామ్ నేను చిన్నప్పటి నుంచి నాకు 8 ఇయర్స్ అప్పటి నుంచి కార్తీక మాసం చాలా బాగా చేస్తాను ఎప్పుడు. కానీ తెల్లవారేది ఒక రోజు 5:30 అలా అయ్యేది. ఈసారి 4:30 కల్లా స్నానం చేసి పూజ చేసుకున్నాం మేము నెలంతా. మా సార్ కూడా చేసింది. ఒక పూట భోజనం మ్యామ్. మార్నింగ్ అంతా ఉపవాసం, ఈవినింగ్ భోజనం చేసేవాళ్ళం. ఓకే. మంచిదే. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం మ్యామ్ ఇంత అసలు ఇంత ఇద్దరం కలిసి ఉండటం. వావ్, దట్స్ గ్రేట్. చాలా సంతోషం అమ్మా. చాలా చాలా మ్యామ్. ఏ ఆర్థికంగా అంటారా, అది మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నేను బయటకు వెళ్ళాను అనుకోండి, మీరు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎవరు నమ్మరు. నేను అలానే ఉంటాను. ఉన్న దాంట్లో ఉన్నతంగా ఉంటా, ఉన్న దాంట్లోనే ఉన్నతంగా ఉంటా. అంతే. లేదు అనే దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయను అసలు. అది మెయిన్ అమ్మా. ఎప్పుడు కూడా ఏంటంటే లేదు, కాదు, అవ్వదు, ఇవన్నీ నకారాలు, నెగిటివ్ వర్డ్స్. ఇవి ఎప్పుడు యూజ్ చేయకూడదు, మన మైండ్ లో కూడా ఉండకూడదు. అది నా దగ్గర లేదు కానీ నేను చేయలేను, నా వల్ల అవ్వదు, అవి మనం అనుకున్నంత కాలం మనం ఎప్పుడు డౌన్ లోనే ఉంటాం లైఫ్ లో. అలా కాకుండా మన లైఫ్ లో ఏ డెవలప్మెంట్ కావాలనుకున్నా ముందు డెవలప్ అవ్వాల్సింది మన మైండ్ లోనే, మన ఆలోచన విధానాల్లోనే. ఓకే. ఎప్పుడైతే నేను ఇది చేయగలను, నా దగ్గర ఇది ఉంది, నేను ఈ విషయంలో అబండెంట్ అని మనకి మనం చెప్పుకుంటూ ఉంటామో, అవే ఆలోచనలు కలిగి ఉంటామో, ఆటోమేటిక్ గా అది అయిపోద్దాం అలాగను. 8 ఇయర్స్ నేను ఒక్క సింగిల్ పీస్ కోట్ పైసలు లేవు మ్యామ్ నాకు. 8 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి నా మనవాళ్ళు అంతా అయిపోయింది. ఆ సెక్షన్ అయిపోయింది. అవును. పెళ్లిళ్ళు, వాళ్ళకి పెట్టాల్సినవి, మనవాళ్ళు వాళ్ళకి చెయ్యాల్సినవి అన్ని అయిపోయింది. 8 ఇయర్స్ లో ఇప్పుడు 10 ఆ స్థలం కొనుక్కున్నాం మేము ఇప్పుడు. వెరీ గుడ్. నైస్. అదే అమ్మా, అందుకే ముందు మన ఆలోచనే మెయిన్. మన జీవితంలో ఏ మార్పు రావాలన్నా కూడా ముందు మార్పు రావాల్సింది మన ఆలోచనలోనే. ఎంతసేపు ఇది అవ్వదు, అది అవ్వదు, ఇది లేదు, అది లేదు అనుకుంటే అలాగే ఉంటాం ఏమీ లేకుండానే. కానీ నేను ప్రయత్నిస్తాను, ఇది అవుతుంది, ఇది చేస్తాను అని 100% కాన్ఫిడెన్స్ తో కానీ ముందు అడుగు వేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ సాధించగలమమ్మా. అదే మన మైండ్ కున్న పవర్. ఓకే. నేను బట్టలకి మ్యామ్, నేను సింగిల్ పీస్ ఒక్క పైసా పెట్టుకొని బట్టలు తీసుకోను మ్యామ్. నేను ఎప్పుడు కొనుక్కోను. కాటన్ శారీస్ అయినా సరే, ఇప్పుడు పిల్లలు కానీ ఏదైనా సందర్భం అయితే ముత్తైదులకు పిలిచి పెట్టినవి అవైనా సరే, ఏవైనా సరే గంజి పెట్టుకొని ఎప్పుడు కొత్త బట్టలానే ఉంచుకుంటాను. అవునమ్మా. జనరల్ గా ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, హౌ యు డూ ఈచ్ థింగ్ ఈజ్ హౌ యు డూ ఎవ్రీథింగ్. అంటే మనం ఏదైనా ఒక పని ఎలా చేస్తామో అన్ని పనులు అలాగే చేస్తాం. ఓకే. మన దగ్గర ఎంత కాస్ట్ సారీ ఉన్నది, ఎన్ని బట్టలు ఉన్నాయి, అది కాదు, మనం ఉన్ని అంటిని ఎలాగ మనం మెయింటైన్ చేస్తాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది వస్తే ఆ తర్వాత అక్కడ నుండి అప్గ్రేడ్ అవ్వడానికి అన్ని అవుతాయి. అంటే ఈ రోజు నేను ఇవన్నీ చెప్పేదాన్ని కాదు మ్యామ్. నేను ఇవన్నీ చెప్పాలి అని కాదు. అంటే ఒక మనిషి దేంట్లోనైనా ఉన్నతంగా ఉండొచ్చు అనేది తెలుసుకోగలిగాం. దేనిలోనైనా కూడా ఉండగలం మనం. ఇప్పుడు ఇది చాలా మంది చూస్తారు, చాలా మందికి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు లేదు లేదు అనుకునే దానికంటే ఉన్న దాంట్లో ఇంకా ఉన్నతంగా వాళ్ళ ఇది
ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. అంతే. అందుకే చెప్పా మ్యామ్. అంతే, ఉమ్. నేను నా ఇదేం కాదు. బట్ అవునమ్మా, ఇవన్నీ తెలియాలి అందరికీ. అంటే మన జీవితాన్ని మనం ఎలా జీవించాలి అన్న విషయం అవగాహన లేకపోతే ఒకలాగా ఉంటుంది మన జీవితం. కానీ ఇలాంటివన్నీ తెలుసుకొని ఎప్పుడైతే మనం వాల్యూ యాడ్ చేస్తూ ఉంటామో ఎవ్రీడే, ఆటోమేటిక్ గా వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడాను కంప్లీట్ లైఫ్, ఫుల్ఫిల్డ్ లైఫ్ జీవించడం అవుతుంది అన్నమాట. ఇప్పుడు నా స్నేహ తాలూకా మెయిన్ ఉద్దేశం అదే కదా. ఎస్ ప్రతి మ్యామ్. మహిళ కూడాను సంపూర్ణమైన జీవితం గడపాలి, సక్సెస్ఫుల్ లైఫ్, కంప్లీట్ లైఫ్ లీడ్ చేయాలి. ఓకే. నేను చెప్పానుగా మ్యామ్, నేను ఎవరన్నా ఒక 4-5 మెంబర్స్ ఉన్నా కానీ నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. నా ఎదురుగా ఉంటే కానీ లెసన్ బాగా చెప్పేదాన్ని. అవును. లెసన్ చెప్పకపోతే నాకు ఎవరు సన్మానం చేయరు కదా. వాళ్ళ స్కూల్ కి ఏదైనా ఇబ్బంది కలిగితే సన్మానం చేయరుగా మ్యామ్. అవును. కానీ వాళ్ళ ముందు చెప్పలేదు. ఉమ్, పిల్లలకి ఉమ్, చెప్పగలను, పేరెంట్స్ ని మెప్పించగలను, అవును. స్టాఫ్. కానీ మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మనతో మనం నేర్చుకున్నది పిల్లలకు కనుక మనం నేర్పించగలిగితే ఉమ్, నెక్స్ట్ జనరేషన్ కి అది మంచి ఉన్నతంగా వెళ్తుందని. ఎస్. నేను 200 మెంబర్స్ ఉంటారు మ్యామ్ నా క్యాంపస్ లో. 200 మెంబర్స్, 10 మెంబర్స్ ఉంటారు. అందరితో రోజు 15 మినిట్స్ మెడిటేషన్ చేపిస్తున్నాను. వావ్, దట్స్ గ్రేట్, వండర్ఫుల్. మీ దగ్గర మీరు వీడియోస్ పెట్టారు కదా మ్యామ్, కొన్ని అవన్నీ పిల్లలందరితో కొంచెం సక్సెస్ అయ్యాను మ్యామ్, కొంచెం లిటిల్ బిట్. వెరీ గుడ్. సక్సెస్ అన్నది ఎప్పుడు కూడా ఒక స్టెప్ తోనే స్టార్ట్ అవుద్దమ్మా. లిటిల్ బిట్, ఇంకా స్టెప్ ఎక్కలేదు, జస్ట్ రెడీ అవుతున్నా. ఎస్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. ఎస్. మ్యామ్, థ్యాంక్ యూ. యా. సో మీరు అన్ని విషయాల్లో కూడా మా అందరికి ఇన్స్పిరేషన్ అమ్మా. అంటే లైఫ్ లో కొత్త గోల్స్ ని మనం ఏ ఏజ్ లోనైనా పెట్టుకోవచ్చు. మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగడానికి ఎప్పుడైనా కూడా ప్రయత్నించవచ్చు. అంటే అది ముందు మనకు అవగాహన రావాలి. ఆలోచన వచ్చిందంటే మనం జర్నీ ప్రారంభించామంటే ఖచ్చితంగా మన లైఫ్ మనం అనుకున్న స్టేజ్కి చేరుతాం అన్న దానికి మీ లైఫ్ కంప్లీట్ ఎగ్జాంపుల్. ఓకే. అలాగే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నాకేమీ తెలియదు అనుకున్న మీరు ఇప్పుడు నెమ్మదిగా కొత్త టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే పిల్లల్ని కూడాను మంచిగా గైడ్ చేయడానికి వాళ్ళకు కూడా ఆలోచన విధానం ఇప్పటి నుంచి అలవాటు అయ్యేటట్టు ప్రయత్నిస్తున్నారు అలా చేయడానికి. సో నిజంగా యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అమ్మా. ఇదే అవసరం ఇప్పుడు అందరికి కూడా. మీరు చెప్పారుగమ్మా, మనం నేర్చుకొని మనతోనే ఉంచకూడదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని మీరు చెప్పారు కదా. బట్ నేను నేర్చుకొని మీరు చెప్పారు కదా మైండ్ సెట్ చిల్డ్రన్స్ అని. మీరు ఆ రోజు నేనేం చెయ్యాలో అనేది నాకు తెలియలా. మీరు ఎన్నిసార్లు అడుగుతున్నా నేను ఓన్లీ ఆ టీచింగ్ ఫీల్డ్ అదే అని చెప్పాను తప్ప నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేయగలను అనే థాట్ లేదు నాకు. మైండ్ సెట్ కోచ్ ఫర్ చిల్డ్రన్. మీరు అది 100% బెస్ట్ చేయగలరమ్మా. ఇప్పుడు చేయగలను, కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు చేయగలను. చేయగలను కాదు, చేస్తా. అంతే, తగ్గేదేలే మనం అసలు. ఎస్, వెరీ గుడ్ అమ్మా. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇవన్నీ షేర్ చేయడం, మేమందరం వినడం ఇవన్నీ. ఇదే లైఫ్. ఓకే. ప్రతి క్షణం ప్రతి రోజు కూడా కొత్తదనాన్ని మన జీవితంలోకి యాడ్ చేయడం, మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించడం, ఇదే లైఫ్ జర్నీ. ఓకే. సో రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ అటెంప్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇల్లే ఇంకా అంతే. ఇల్లు కట్టేసి చుట్టుపక్కల మీ ఓన్ గార్డెన్ క్రియేట్ చేసి అప్పుడు మీరు అందరు రావాలి తప్పకుండా. ఎస్, కలుద్దాం అందరం అప్పుడు. ఓకే అమ్మా. యా. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. యా. సో ఈరోజు చూద్దాం మన మైండ్ సెట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి. ఓకే, జస్ట్ మినిట్.
సో ఇక్కడ 6 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, 6 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డూ. ఇవి మనం తెలుసుకుందాం. అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు నార్మల్గా, అది మనకు తెలిసిపోయింది అనుకోండి, మనం కూడా చేయొచ్చు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మూవ్ ఆన్, దే డోంట్ వేస్ట్ టైం ఫీలింగ్ సారీ ఫర్ దెమ్సెల్వ్స్. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను కంటిన్యూ చేస్తూనే ఉంటారు అటెంప్ట్స్. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయరు. అలాగే వాళ్ళ మీద వాళ్ళు దాన్ని ఏమంటారు, అయ్యో పాపం అన్న ఫీలింగ్ కానీ, ఏం అవ్వదలే అన్న నెగిటివిటీ కానీ ఏం లేకుండా నేను ప్రయత్నిస్తా. అంటే ఫలితం ఎలా ఉంటది ఏంటి అన్న దానికోసం ఆలోచించకుండా నా ప్రయత్నం నేను చేస్తా 100% అన్న మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఓకే, దట్ ఈస్ స్ట్రాంగ్ మైండ్ సెట్ తాలూకా క్వాలిటీ. అలాగే దే ఎంబ్రేస్ చేంజ్, దే వెల్కమ్ ఛాలెంజెస్. నార్మల్గా కామన్ పీపుల్కి ఆర్ వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చేంజ్ అంటే భయం. ఓకే, జీవితంలో ఏదైనా మార్పు వస్తుంది అంటే భయం. అలాగే ఛాలెంజెస్ వచ్చాయంటే దడ. ఓకే, అలా కాకుండా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడాను చేంజ్ని ఆహ్వానిస్తారు, ఛాలెంజెస్ని ఆహ్వానిస్తారు. ఎందుకంటే అప్పుడే జీవితంలో మార్పు వస్తుంది. ఆ ఛాలెంజెస్ నుండి నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉంటాయో అవి జీవితాన్ని మరికొంత ముందుకి తీసుకెళ్తుంది కాబట్టి. ఓకే, అలాగే మనకి థర్డ్ పాయింట్ వచ్చి దే స్టే హ్యాపీ, దే డోంట్ వేస్ట్ ఎనర్జీ ఆన్ థింగ్స్ దే కాంట్ కంట్రోల్. ఓకే, ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఏంటంటే కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు. అయితే ఏంటి మన కంట్రోల్లో ఉంటాయి, ఏంటి ఉండవు అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన హ్యాపీనెస్ మన కంట్రోల్లోనే ఉంటుంది, మన ఫీలింగ్స్ మన కంట్రోల్లోనే ఉంటుంది, మనం మన మైండ్ని ట్యూన్ చేసుకోవడం మన కంట్రోల్లోనే ఉంటుంది. మన బాడీకి సంబంధించి మన మైండ్కి సంబంధించి మనం ఏవైనా డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నించడం మన కంట్రోల్లోనే ఉంటుంది. సో వీటి కోసం ప్రయత్నిస్తారు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. కానీ బయట ఏవైతే ఉంటాయో, అంటే ఎదుటి వ్యక్తుల తాలూకా ఆలోచనలు మార్చడం కానీ, వాళ్ళ తాలూకా అభిప్రాయాల్ని మార్చడం కానీ, ఇటువంటి ప్రయత్నాలు మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే దోస్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో దాని మీద మనం వర్కౌట్ చేసినప్పుడు కంపల్సరీ మనం సక్సెస్ సాధిస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది చేసేది ఏంటంటే మన కంట్రోల్లో ఏముందో దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించకుండా బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, అక్కడే ఫెయిల్ అవుతాం. కాబట్టి ఇకపై చుట్టుపక్కల ఉన్నోళ్ళు చుట్టుపక్కల పరిస్థితులు మార్చడానికి మనం ప్రయత్నించడం కాదు, మనల్ని మనం మార్చుకొని ఎలా మనం బెటర్ అవ్వగలం మన లైఫ్లో అని మన ఇన్నర్ సెల్ఫ్ గ్రోత్ కోసం ట్రై చేద్దాం. ఓకే, అలాగే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే దే ఆర్ కైండ్, ఫెయిర్ అండ్ అన్అఫ్రైడ్ టు స్పీక్ అప్. మనస వాచ కర్మన ఒకటే చేస్తారు వాళ్ళు. స్ట్రాంగ్ మైండ్స్ ఉన్న వాళ్ళు ఏంటి, ఏం ఆలోచిస్తారో అదే మాట్లాడతారు, ఏం మాట్లాడతారో అదే చేస్తారు, దేనికి భయపడరు. ఎందుకంటే మనస వాచ కర్మన ఒకటే చేసినప్పుడు తప్పులు ఎప్పుడు చెయ్యరు కాబట్టి. ఎందుకంటే అంతరాత్మని సాక్షిగా పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి భయం ఉండదు. ఓకే, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా భయం ఉండదు. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. ఓకే, అలాగే దే ఆర్ విల్లింగ్ టు టేక్ కాల్కులేటెడ్ రిస్క్స్. ఓకే, కాల్కులేటెడ్ రిస్క్స్ అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతవరకు చేయగలరు. ఓకే, ఇది నేను అంటే మేబీ నాకు ఇది అలవాటు లేకపోయి ఉండొచ్చు, బట్ ట్రై చేస్తా అన్న ఆలోచన ఉంటుంది. అలాగే దానివల్ల ఒకవేళ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఏంటో అని అనిపించినప్పుడు నేను నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తా అలాగా ఇబ్బంది అవ్వకుండా చేయడానికి అన్న ఒక ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటూ ఉంటారు. అలాగే దే సెలబ్రేట్ అదర్ పీపుల్స్ సక్సెస్, దే డోంట్
రీసెంట్ దట్ సక్సెస్, రిజెంట్ దట్ సక్సెస్. ఓకే, అంటే ఎవరైనా వాళ్ళ తాలూకా ఇంట్లో వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సక్సెస్ సాధిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. అంతే తప్ప వాళ్ళు సక్సెస్ అయిపోయారు అనుకొని వీళ్ళు వాళ్ళ కోసం నెగిటివ్ గా అనుకోవడం కానీ, జలస్ ఫీల్ అవడం కానీ ఇలాగేమి ఉండవు. ఓకే, సో ఈ 6 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది స్ట్రాంగ్ పీపుల్ ఆర్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తాలూకా క్వాలిటీస్. సో ఇప్పుడు మనం కూడా చెక్ చేసుకోవాలి ఇవి మనలో ఎంతవరకు ఉన్నాయి. ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తున్న ఈ పాయింట్స్, జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ వన్, దే మూవ్ ఆన్, దే డోంట్ వేస్ట్ టైం ఫీలింగ్ సారీ ఫర్ దెమ్సెల్వ్స్. ఓకే, ఆగిపోరు, కంటిన్యూగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ముందుకి వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి. అలాగే సెకండ్ వన్, దే ఎంప్రెస్ చేంజ్, దే వెల్కమ్ ఛాలెంజెస్. మార్పుని వాళ్ళు వాళ్ళ జీవితంలో తీసుకురావడానికి భయపడరు. ఓకే, ముందడుగు వేస్తారు, అలాగే ఛాలెంజెస్ కి వెల్కమ్ చెప్తారు. అలాగే థర్డ్ వన్ వచ్చి, దే స్టే హ్యాపీ, దే డోంట్ వేస్ట్ ఎనర్జీ ఆన్ థింగ్స్ దే కాంట్ కంట్రోల్. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. అలాగే అనవసరమైన విషయాల కోసం ఆలోచించడం కోసమో చేయడానికి కోసమో వాళ్ళ ఎనర్జీని వాళ్ళు వేస్ట్ చేయరు. ఏది అవసరమో దానికోసమే ఆ ఎనర్జీని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో లేని విషయాల కోసం వాళ్ళ ఎనర్జీ యూజ్ చేయకుండా వాళ్ళ కంట్రోల్లో ఏవైతే ఉంటాయో వాటిని మెరుగుపరచుకోవడానికి మాత్రమే వాళ్ళ సమయాన్ని, శక్తిని కూడా ఉపయోగిస్తారు. అలాగే దే ఆర్ కైండ్, ఫెయిర్ అండ్ అన్అఫ్రైడ్ టు స్పీక్ అప్. వాళ్ళు మనస వాచ కర్మన ఒకటే చేస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మాట్లాడడానికి భయపడరు. అలాగే దే ఆర్ విల్లింగ్ టు టేక్ కాల్కులేటెడ్ రిస్క్స్. ఓకే, అసలు ఏమీ చేయకుండా ఆ అంటే ఎప్పుడు ఎలాగ ఉంటున్నామో అలానే ఉంటూ మన జీవితంలో ఏవేవో అయిపోవాలంటే అవి ఎప్పుడు అవ్వవు. కొత్తగా మన జీవితంలో ఏదైనా మార్పు రావాలి అనుకున్నప్పుడు కొత్తగా మనం ఏదైనా చెయ్యాలి. అయితే కొత్తగా చేసేటప్పుడు కొన్ని కొన్ని చిన్న రిస్క్స్ కూడా ఉండొచ్చు. అయితే కాల్కులేటెడ్ రిస్క్స్ అయి ఉంటే దాన్ని మనం టేకప్ చేయొచ్చు. అంటే ఓకే, దీనివల్ల మనకేమి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు, ఇది చేయడం వల్ల మనకి పాజిటివ్ గానే మనం ముందుకు వెళ్ళగలం, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నేను ప్రయత్నించి చూస్తాను అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నట్టే. అలాగే దే సెలబ్రేట్ అదర్ పీపుల్ సక్సెస్, దే డోంట్ రిజెంట్ దట్ సక్సెస్. ఓకే, ఎప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటుంటారో వాళ్ళ జీవితంలో ఆ, ఏదైతే అంటే మేబీ లేకపోయి ఉండొచ్చు, బట్ సక్సెస్ అయిన వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ జెలసీ. ఓకే, కాబట్టి ఇవి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తాలూకా క్వాలిటీస్. ఇప్పుడు చెక్ చేసుకున్నారా ఎన్ని ఉన్నాయి మీలో ఇవన్నీ? 6 చెప్పాను కదా, ఈ 6 లో మీలో ఎన్ని ఉన్నాయి? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి 6 లో? మేక్ ఇట్ ఫాస్ట్. చైతన్య 4. ఓకే, అల్వేలమ్మ 5. వెరీ గుడ్. మిగతా వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న 6 క్వాలిటీస్ లో మీలో ఎన్ని ఉన్నాయి? లక్ష్మి అమ్మ 5. వెరీ గుడ్. అంతకు ముందు కూడా ఇలాగే ఉండేవా? వసంత 5th 1 మ్యామ్, రిమైనింగ్ ఆర్ హాఫ్ మ్యామ్. ఓకే, రాజలక్ష్మి గారు 4. ఓకే, గుడ్. యా, సో ఇదే మాట,
జీవితంలో ఏదో మారిపోవాలి, అయిపోవాలి, ఇలాగైపోవాలి, అలాగైపోవాలి అని అనుకుంటాం కదా. దానికోసం ఏం చేయాలో చేయకుండా, ఏం తెలుసుకోవాలో తెలుసుకొని, ఏది ఇంప్లిమెంట్ చేయాలో చేసుకోకుండా ఏదో అయిపోవాలంటే ఏం అవ్వదు ఇప్పుడు. ఎందుకంటే మన జీవితంలో మార్పు రావాలంటే మార్పు రావాల్సింది ముందు మనలో ఎటువంటి మార్పు రావాలో అది తెచ్చుకోకుండా ఏదో అయిపోవాలంటే ఇట్ వోంట్ హ్యాపెన్. ఓకే, సో మీ అందరూ లాస్ట్ ఫ్యూ మంత్స్గా మన జర్నీ ఇలా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇటువంటి చేంజెస్ అన్ని తొందరగా కనిపిస్తున్నాయి అందరిలో కదా. ఇప్పుడు అందరూ షేర్ చేశారు కదా మన ఫ్రెండ్స్. ఇంకా ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో మైండ్ సెట్ రిలేటెడ్, దానికి సంబంధించి మన మైండ్ని రీవైర్ చేసుకోవడానికి 2 hours వర్క్షాప్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ 12th. ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యూ. ఆల్రెడీ మన వాళ్ళు జాయిన్ అయ్యి ఉన్నారు అందులో చాలా మంది, వెయిటింగ్ ఫర్ ద 2 hours. ఎవరెవరమ్మా ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు? యా, అల్వేలమ్మా, స్వప్న, అల్వేలం గారు, భారతి గారు అండ్ స్వాతి గారు, కాంచన గారు. ఓకే, వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఎన్రోల్ చేసుకో ఉన్నారు. ఇంకెవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఐ మీన్ మేము మా లైఫ్లో చేంజ్ తెచ్చుకోవాలనుకుంటున్నాం, మా లైఫ్ని మేము వండర్ఫుల్గా మార్చుకోవాలనుకుంటున్నాం, కొత్త జీవితాన్ని మేము ప్రారంభించాలనుకుంటున్నాం అని ఎవరైతే కోరుకుంటున్నారో, యూ కెన్ జాయిన్ దట్ 2 hours మాస్టర్ క్లాస్ రీవైర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విత్ ఓన్లీ ₹59. ఇది ఎందుకంటే అందరికీ అవసరం. అయితే 59 రూపీస్ కూడా ఎందుకు అని అంటే, దట్ ఈస్ ఫర్ యువర్ కమిట్మెంట్, నా కోసం కాదు, మీకోసం. ఓకే, అందుకే ఇది 999 ఉన్నా కూడా దాన్ని 59కే అందించడం జరుగుతుంది. ఈ 2 hours మాస్టర్ క్లాస్లో మనం మన మైండ్ సెట్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఏంటేంటి చేయాలి అన్నది తెలుసుకుంటాం. ఎక్కడెక్కడ మనం స్టక్ అవుతున్నాం మైండ్ సెట్ రిలేటెడ్, మన ఆలోచన విధానాలు ఇవన్నీ తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అలాగే చాలా ప్రాక్టికల్స్ ఉంటాయి ఆ సెషన్లో. ఓకే, డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ టూల్స్ కూడా యూజ్ చేస్తాం మనం సబ్ కాన్షియస్ మైండ్ని రీవైర్ చేసుకోవడానికి. ఓకే, ఎందుకు అసలు రీవైర్ చేసుకోవాలి మన సబ్ కాన్షియస్ మైండ్కి అంటే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేబుల్స్ ఏవైతే మనం మైండ్లో వేసుకొని ఉంటామో దానివల్లనే ప్రజెంట్ మన ఆలోచనలు అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఏం ఆలోచిస్తుంటామో అటువంటి యాక్షన్సే చేస్తూ ఉంటాం, ఐ మీన్ పనులు. సో ఎటువంటి పనులు చేస్తామో అటువంటి రిజల్ట్సే వస్తాయి కదా. అందుకు మనకు తెలియకుండా ఏవైతే మనం లేబుల్స్ వేసుకున్నామో మన మైండ్లో వాటిని రిమూవ్ చేసి కొత్త వాటిని మళ్ళీ మనం యాడ్ చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్గా మనకు కొత్త లైఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ 2 hours మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ఇక్కడ నంబర్స్ ఇవ్వడం జరిగింది. నా నంబరు అండ్ మై హస్బెండ్స్ నంబర్. సో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 12వ తారీఖు డిసెంబర్ తెల్లవారి 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సెషన్ అవుతుంది, 2 hours. సో 2 hours మనం కలిసి ఈ వర్క్షాప్లో డైరెక్ట్గా లైవ్గా పాల్గొని మన సబ్ కాన్షియస్ మైండ్ని రీవైర్ చేసుకోబోతున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు బి గెట్ రెడీ ఫర్ ద న్యూ ఇయర్ టు స్టార్ట్ అవర్ న్యూ లైఫ్. ఓకే, సో ఇక్కడ ఈ విషయంలో మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అన్నమాట, ఒక చిన్న స్టోరీ. ఓకే, అంటే ఎందుకు అసలు మైండ్కి మనం రీవైర్ చేసుకోవాలి అన్న డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. అసలు ఏంటి మైండ్కి రీవైర్ చేయడం అంటే ఏంటి, అసలు మైండ్కి మన లైఫ్కి ఏంటి లింక్ అన్న డౌట్లు కూడా వస్తాయి. సో ఇక్కడ చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరూ. ఓకే, సో ఒక అమ్మాయి 10 years ఏజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తన లైఫ్లో. అఫ్కోర్స్ తన తర్వాత ఒక ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అయింది. బట్ తను చిన్నప్పుడు అంటే 10 years ఉండినప్పుడు వాళ్ళ అమ్మగారికి
డెంటల్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఓకే, అంటే పళ్ళకి సంబంధించిన ప్రాబ్లం. సో డెంటల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు కదా ఎవరైనా. అలాగే తను కూడా వెళ్ళింది అనమాట. అక్కడ హాస్పిటల్ ఇలా చైర్ ఉంటుంది కదా, దాని మీద పడుకుని పెడతారు పేషెంట్ కి, తర్వాత ట్రీట్మెంట్ అవి చేస్తారు కదా. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి తీయడానికి చేయడానికి అవన్నీ. అయితే ఏమైందంటే ఆ, ఆవిడికి మేబీ వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఆ కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఆ చైర్ మీద కూర్చొని ట్రీట్మెంట్ చేయడానికి వీళ్ళు ఎక్విప్మెంట్ తీసేసరికి ఆమె చనిపోయింది. ఓకే, అంటే ఆ హాస్పిటల్లో ఆ బెడ్ మీదే ట్రీట్మెంట్ కోసం చేరబడి ఉన్న టైంలోనే ట్రీట్మెంట్ జస్ట్ స్టార్ట్ అవుతుంది అనేసరికి చనిపోయింది తను. ఓకే, అది ఈ పాప చూసింది కల్లారా ఆ రోజు. ఆ రోజు అది చూసిన తర్వాత ఆమె మైండ్ లో లేబుల్స్ క్రియేట్ అయ్యి ఏంటంటే డెంటల్ హాస్పిటల్కి వెళ్తే మనుషులు చచ్చిపోతారు, అలాగే ఆ ట్రీట్మెంట్ కోసం బెడ్ ఏదైతే అక్కడ ఉంటుందో దాని మీద పడుకుంటే మనుషులు చచ్చిపోతారు అన్న ఫీలింగ్. సో అది పాతుకుపోయింది తనలో. అప్పటి నుండి జీవితంలో నేను ఎప్పుడు కూడా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలని తను నిశ్చయించుకుంది మరి. ఓకే, సో అలా తనకి 30 years ఏజ్ వచ్చింది. ఈ లోపు తను టెన్నిస్ లో మంచిగా రానిచ్చి మంచి ప్లేయర్ గా కూడాను పేరు తెచ్చుకుంది. ఒకసారి తనకి ఆ ఈ డెంటల్ ఇష్యూ వచ్చింది. మనకి జ్ఞానదంతం అంటాం కదా, దాని రిలేటెడ్ పెయిన్ తనకు వచ్చింది మరి. సో చాలా పెయిన్ వస్తుండేది, ఇంకా భరించలేకపోతుండేది. కంపల్సరీ అయ్యి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది అనమాట. ఓకే, అయితే వెళ్ళడానికి మీకు భయం కదా, వాళ్ళ చుట్టాలకి ఫ్రెండ్స్ కి అందరికి అడగడం చేయడం చేసింది. వాళ్ళందరూ కూడా ఎంతో మోటివేట్ చేశారు. లేదు అలాగేం అవ్వదు, ఆ అదంతా మామూలే, అందరూ వెళ్తుంటుంటారు, అది ఏం కాదు, తగ్గిపోతుంది ఇది అది అని చెప్పి. అలాగే చాలా మంది డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేసింది అన్నమాట తను. సో వాళ్ళు కూడాను ఏం పర్లేదని చెప్పారు. ఓకే అని చెప్పి తిని వెళ్ళింది హాస్పిటల్కి. వెళ్ళింది, అక్కడ బెడ్ మీద పడుకుంది. వీళ్ళు ట్రీట్మెంట్ కోసం ఎక్విప్మెంట్స్ తీశారు, అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతుండే అనమాట. ఏమై ఉంటది అనుకుంటున్నారు మీరు? ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి ఉంటుందా లేదా? ఏమై ఉంటది చెప్పండి. చేయించుకోవడానికి వెళ్ళింది. చేయించుకోవడానికి వెళ్ళింది మేడం. డిసైడ్ చేసుకుంది కదా చేయించుకోవడానికి. ఉమ్, చేయించుకొని వస్తుంది. ఉమ్. సో అందరూ అనుకుంటున్నారా అలానే? అంటే తనకు పడుకునేటప్పుడు భయం వేసే ఉంటది, మా మమ్మీకి అలా అయింది కదా, నాకేమైనా అవుతుందా అని అని ఉమ్, నాకు అనిపించింది మేడం. ఉమ్. ఓకే, తను చనిపోయింది. అయ్యో, ఆమె కూడా. ఓకే, ఉమ్. ఎందుకు ఆహా. చనిపోయిందంటే అది ఫిక్స్ చేసి ఉంచింది కదా, ఇలా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ మీద పడుకుంటే చనిపోతాం అని. అంటే ఆ సెల్స్ మసిల్స్ అలా తయారైపోతాయి కదా మైండ్ లో. మైండ్ లో ఉమ్. ఏ తయారైతే బాడీ అదే కదా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ బెడ్ మీద అలా పడుకొని ట్రీట్మెంట్ అవి ప్రారంభించడానికి ఎక్విప్మెంట్స్ అవి తీసారు, తను ప్రాణం వదిలిసింది అనమాట. ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది కదా మైండ్ కి ఎంత పవర్ ఉంటుందో. అంటే 10 సంవత్సరాల వయసునప్పటి నుంచి ఏదైతే ఆ అమ్మాయి చూసి మనసులో గట్టిగా ఆ ఫీలింగ్స్ ని పెట్టేసుకుందో, ఇలాగే అవుతుంది ఇలాగే అవుతుంది అని, అది ఇంత హెల్దీ అమ్మాయి జస్ట్ పన్ను నొప్పి కోసం డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఏ ప్రాబ్లం ముందు లేకున్నా వేరేవి అవన్నీ ఆ అట్మాస్ఫియర్ అదంతా వచ్చేసరికి మైండ్ అప్పుడు ఏదైతే తనకి ఇన్సిస్ట్ చేసిందో అదే మళ్ళీ ఐ మీన్ ఫైర్ అయ్యి ప్రాణం పోయింది. అంత పవర్ ఉంటుంది మైండ్కి. ఇప్పుడు ఆలోచించండి, మన జీవితంలో మనం ఏంటేంటి ఫేస్ చేస్తున్నామో దానికోసం మనం మైండ్ లో ఏ ఏ లేబుల్స్ వేసుకుని ఉండి ఉంటామో. అంతేనా? ఆ లేబుల్స్ వేసుకోబట్టే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం మన లైఫ్ లో. సో మన లైఫ్ ఇప్పుడు మారాలంటే లేబుల్స్ మార్చాలి, రీవైర్ చేసుకోవాలి కదా.
అప్పటికి పాపం ఇలాంటి సెషన్స్ ఏవి లేకుండా తనకి. ఓకే. ఇప్పుడు మనం మన మీద వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి అవన్నింటినీ కూడాను మనం మార్చేయవచ్చు. ఏవేవైతే మనల్ని అడ్డుకుంటున్నాయో. ఓకే. ఆ అందుకే మనం పర్టికులర్గా ఈ 2 hours మాస్టర్ క్లాస్ అన్నది ప్లాన్ చేసాం ఇప్పుడు. ఎక్కడెక్కడైతే లైఫ్లో మనం స్ట్రక్ అయిపోతున్నామో, కెరియర్ అయినా, మనీ అయినా, రిలేషన్స్ అయినా, ఓకే, మన హెల్త్ అయినా, ఏ ఆలోచనల వల్ల మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, అలాగే వాటిని ఎలా మార్చుకుంటే, ఏం చేస్తే మనం మన లైఫ్ని బెటర్గా లీడ్ చేయొచ్చు. ఇది మెయిన్ పర్పస్ ఆ 2 hours మాస్టర్ క్లాస్ కలిపి. సో దానికి సంబంధించి డిఫరెంట్ యాక్టివిటీస్ మనం చేస్తాం ఆ రోజు. ఓకేనా? నౌ ఇట్స్ యువర్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ doubts or questions or sharings, you can do it for few more minutes. Yeah, Sanjana, carry on. After a long time, Sanjana is back. Okay. She is busy with her మ్యామ్ studies. ఏమా చెప్పు. ఈరోజు నేను క్లాస్ లో మీకు ఒక డౌట్ అడుగుదాం అనుకున్నాను, మీరే ఆ డౌట్ ఈరోజు క్లియర్ చేశారు టాపిక్. ఏంటి అడుగుదాం అనుకున్నా? అంటే నేను ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడకపోతే ఉండలేకుండా ఏడుపు వచ్చేస్తుంది మ్యామ్. స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నాను, మైండ్ ఎలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి అనే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మీరు దాని గురించి చెప్తారు. ఎస్, వెరీ గుడ్. అదే ఉండాలన్నమాట. అంటే మనకి ఏదైనా ఒకటి ట్రబుల్ వచ్చిందంటే ఆ ట్రబుల్తో ఏడుచుకొని కూర్చోవడం కాదు, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తే మనకి దారి దొరుకుతుంది కదా. అప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది, అది చేస్తే మారుతుంది. ఇవేవి చేయకుండా ఏడ్చుకొని ఉంటే ఏడ్చుకునే ఉంటాం ఎప్పటికీ. మ్యామ్ అంటే వాళ్ళు అంత క్లోజ్ గా ఉంటారు కదా, ఒక్క ఏదైనా చేసేసరికి మాట్లాడడం మానేస్తారా అనేసి. యా, అందరి తాలూకా ఆలోచన విధానాలు ఒకలాగా ఉండవమ్మా. మెంటల్ మ్యాప్స్ వేరేగా ఉంటాయి ఒక్కొక్కరివి. నీది వేరేగా ఉంటది, వాళ్ళది వేరేగా ఉంటది. ఎవరి మెంటల్ మ్యాప్ బేస్ లో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఓకే. మ్యామ్ కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది చేయాలి. తర్వాత ఏంటంటే మన లైఫ్ లో ఉంటారు ఫ్రెండ్స్ చాలా మంది ప్రతి స్టేజ్ లో కూడా. బట్ మనం మనకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. యూ షుడ్ బి ద బెస్ట్ కంపానియన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మనకి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మనతో పక్కన ఉన్నా లేకపోయినా ఏం అనిపించదు, ఎందుకంటే మనతో మనం ఉంటాం కదా. ఐఎమ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నది రావాలన్నమాట. నీతో నువ్వు మంచిగా కనెక్ట్ అయి ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా మిగతావన్నీ సెట్ అయితే ఈవెన్ వాళ్ళు కూడా నీ పట్ల మంచిగా ఉండడం కూడా చేస్తారన్నమాట తర్వాత. ఒకవేళ ఉండకపోయినా కానీ నీకేం అనిపించదు. నేనేం చేయలేదు మేము ఆ క్లాస్ కి డైలీ వస్తాననేసి ఒక ఫ్రెండ్ కి నేను ప్రామిస్ చేశాను అన్నమాట. ఆ రోజు ఏదో హోంవర్క్ ఉండిద్ది, 60 pages రాయాలి ట్యూషన్ హోంవర్క్ అనేసి ఒక్క ఈవినింగ్ 4-3 లోపు ట్యూషన్ కి వెళ్ళి చూపించాలి 60 pages రాసి. రాయాలని ఉండిపోతే క్లాస్ కి రాకుంటున్నా, ఎగ్జామ్స్ టైంలో ఏం చేస్తావు, డైలీ వస్తానని ప్రామిస్ చేయు అన్నది. నేను ప్రామిస్ చేశాను. మొన్న సాటర్డే నుంచి చిన్న పనుండి వెళ్ళలే క్లాస్ కి, లేట్ అయిపోయింది. తను మాట్లాడడం మానేస్తుంది నాతోటి. ఓకే, ఇంకా అర్థమైనట్టు చెప్పాలి తర్వాత టైం చూసుకొని. నీ మంచి కోసమే కదా తను కూడా చెప్పింది. ఆబ్సెంట్ అయితే నువ్వు మిస్ అవుతావు అని. కాబట్టి ఆ అమ్మాయి కూడా మనసులో థ్యాంక్స్ చెప్పు, బయట కూడా థ్యాంక్స్ చెప్పు. క్లియర్ గా చెప్పు రీజన్ ఎందుకు నువ్వు రాలేకపోయావు, అప్పుడు అర్థం చేసుకుంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. యా, థ్యాంక్ యూ. you're most welcome. So any more questions or doubts? యా, సో ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అండ్ తెలుసుకుందాం అనుకున్న ముఖ్యమైన విషయం, హౌ టు బిల్డ్ అవర్ మైండ్ ఇన్ ఎ స్ట్రాంగ్ వే, ఆర్ మన మైండ్ సెట్ ని మనం స్ట్రాంగ్ గా ఎలా మార్చుకోవాలి తెలుసుకున్నాం. అలాగే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న మనుషులు తాలూకా థాట్స్ అండ్ యాక్షన్స్ ఎలా ఉంటాయి మనకు తెలిసింది, కాబట్టి మనం కూడా అలానే తయారవడానికి ప్రయత్నిద్దాం. సో ఎవరైతే
మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ ఆర్ రీవైర్ చేసుకొని కొత్త లేబుల్స్ ని యాడ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో 2025 నుంచి యూర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ ద 2 hours మాస్టర్ క్లాస్ రీవైర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. కలుద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో. Till then, take care. Bye bye. Keep on learning and add value to your life. Namaste. గుడ్ నైట్ మ్యామ్. థ్యాంక్ యూ Yeah. సో మచ్ మేడం. Good night. Bye. గుడ్ నైట్ మేడం.